భీష్ముడు ధర్మరాజు యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన చాలా వైరాగ్యాన్ని పొందాడు. అర్జునుడు యుద్ధానికి ముందు వైరాగ్యాన్ని పొందాడు. ఆయన ఈ తాతయ్య ఇవన్నీ తాతయ్య ఏమిటి, మా గురువు గారు ఏమిటి, అన్నదమ్ములు ఏమిటి, యుద్ధం ఏమిటి అని చెప్పాడు. ఆయన కర్తవ్యం నుంచి విముఖుడయ్యాడు. ఆయన కృష్ణ భగవానుడు అద్భుతమైన భగవద్గీత చెప్పాడు. ఆయన భగవద్గీత వల్ల వైరాగ్యం రాదు. భగవద్గీత వల్ల ఏమొస్తుందంటే కర్తవ్య దీక్ష తెలుస్తుంది. మన కర్తవ్యం ఎలా సాధించాలి, కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలి, అవన్నీ కూడా బోధించేది భగవద్గీత. కృష్ణ భగవాన్ చెప్పాడు, అనన్యా చింతయంతో మాం యోజన పర్యుపాసతే తేషాం నిత్యామయుక్తానం యోగక్షేమం వహాంత్యకం. దేని గురించి చింతిస్తున్నావు? నా పరమాత్ముడు అడిగాడు, ఎందుకు చింతిస్తున్నావు అసలు? దేనికి చింత? నువ్వెప్పుడూ కూడా నువ్వు చేసే కర్మ ఫలితాన్ని ఎప్పుడు కర్మను ఆచరించాలి. కర్మ వల్ల మనకు పాప పుణ్యాలు వస్తున్నాయి, కానీ కర్మ మానేయకూడదు. ఎప్పుడూ కూడా మానవుడు ఎప్పుడూ కూడా కర్మను ఆచరించాలి. మరి కర్మ చేస్తే పాప పుణ్యాలు వస్తాయి కదా, పాపం రావచ్చు, ఒక్కోసారి పుణ్యం రావచ్చు. ఏదైనా యజ్ఞం చేస్తే మనం తెలియకనే రకమైన దోషములు ఉండవచ్చుగాక, అనేక ఇబ్బందులు ఉండవచ్చుగాక, కానీ ఇవన్నీ మనకు వస్తాయి కదా. మరి అందుకోసం ఏం చెప్పారంటే కర్మ ఫలితాన్ని పరమాత్మ సమర్పించమన్నాడు. అది నువ్వు ఏ కర్మను ఆచరించినా సరే, కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై. కాయ అంటే మనసు చేత, వాక్కు చేత, ఈ కాయము చేత, బుద్ధి చేత ఏ పని చేసినా సరే ఇవన్నీ పరమాత్మకే సమర్పిస్తున్నాం. సర్వం నారాయణాత్మనమస్తు చేయాలన్నమాట.